సో ఇప్పుడు అదే పరిస్థితి, రెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. లాస్ట్ ఇయరే దాదాపు 6,450 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పెంచడం జరిగింది. అది మళ్ళీ ఈ జనవరి ఫిబ్రవరిలో బిల్లు వచ్చేపాటికి 9,000 కోట్ల రూపాయల బిల్లు పెంచడం జరిగింది. దాదాపు 15,485.36 కోట్ల భారాన్ని ఈ 10 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలపైన భారం వేసిన పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. ఇది ఒకటే కాదు, గ్యాస్ ఆ రకంగా పెంచడం జరిగింది. అలాగే నిత్యావసర సరుకులు అయితే అందుబాటులోనే లేని పరిస్థితి, కొనే పరిస్థితుల్లోనే లేరు ప్రజలు. అన్ని రకాలుగా. అదే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వము ఏదో సంపద సృష్టిస్తామని చెప్పేసి సంపద సృష్టించేది పక్కన పెట్టి ప్రజలపైన భారం వేసే కార్యక్రమం, ప్రజలపైన ఇబ్బంది చేసే, కష్టాల పాలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు. అప్పు చూస్తామా అంటే దాదాపు ఇప్పటికే 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం అప్పు చేసి ఏదైనా మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏంటన్నా అమలు చేసినారా అంటే ఏమీ లేదు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని ఈ రకంగా అన్ని రకాలైన అబద్ధాలు. ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు, ఏమీ లేదన్నమాట. ఏమీ లేకపోయినా ఏమీ కాకపోయినా అప్పు అయితే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన పరిస్థితి. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత టైంలో, అంటే ఈ సంవత్సరం టైంలోనే, ఈ 10 నెలల టైంలోనే ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసిన పరిస్థితి కూడా లేదు.